నువ్వు నన్ను అసహించుకుంటున్నావు కదా. నీకు నా మీద ప్రేమ చచ్చిపోయింది కదా. నేను బ్రతికుండడంలో అర్థం లేదు. అడ్డయ్యాయి దారులు రెండయి విడిపోయాయి నువ్వు నేనంటూ. ఓ, నన్ను రెడీ చేయడానికి మా భూమి నేను పంపించిందా? అయ్యో నా మనసు నువ్వే లేవంటూ. పెండ్లి కొడుకులా కూర్చున్నావే గాని నీ మొహం చూస్తా ఉంటే పెండ్లికి కూర్చున్నట్టుగానే లేదు. భలే అయ్యేదానికి సిద్ధపడతా ఉండా మేకపోతులా ఉండవు. ఏ జన్మకైనా నేను దేవుడా, నా భర్తని నేనే పెళ్లి కొడుకుని చేయాల్సి వస్తుంది. నా పరిస్థితి ఏ భార్యకి రాకూడదు. ఏ జన్మకైనా నీ జ్ఞాపకాలు నన్ను వీడిపోవు అంటున్నాయే. ఏంద్రా అబ్బి, ఎందుకు ఏడుస్తా ఉండవు? అది కంట్లో నలక పడింది. ఆ నలక ఆ తారనే కదా. నా దగ్గర దాచకు. మనిషిని చూసి వాళ్ళ బాధని అర్థం చేసుకోగలను. ఆ భూమిని వదిలేసి ఈ తారని పెళ్లి చేసుకోవాల్సి వస్తా ఉండదనే కదా నీ బాధ. చెప్పరా అబ్బి, మనసులో ఒక అమ్మిని పెట్టుకుని ఇంకో అమ్మి మెళ్ళలో తాళి కట్టడం అంటే చచ్చి బతకడం లాంటిదే. ఆ భూమి కోసమే కదా నువ్వు ఏడుస్తా ఉండవు. అవును బామ్మ, నా భూమి చాలా మంచిది. తన ప్రేమని అర్థం చేసుకోకుండా నేనే చాలా చాలా బాధ పెట్టాను. నీ పరిస్థితి చూస్తా ఉంటే నాకు జాలేస్తా ఉండదు రబ్బీ. ఇంచుమించు మీ నాయన పరిస్థితి కూడా ఇంతే.